స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు. దేనికి? ఒక దేశం ఒకే ఎన్నిక బిల్ పార్లమెంట్లో పాస్ అయినటువంటి ఈ శుభవేళ ఇది ప్రజలకు చాలా 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 మంచి విషయం. అంటే ప్రజలకు మేలు చేసే విషయం అన్నమాట. అండ్ అలాగే మన భారతదేశ యొక్క జీడిపి రేట్ కూడా పెరిగే అవకాశం దీనివల్ల ఉంది అని చెప్పి ఆల్రెడీ నిన్న రామ్నాథ్ కోవింద్ గారు చెప్పడం జరిగింది. మన మాజీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. అండ్ అంటే బిల్ పాస్ అవుతుంటేనే మరి జీడిపి రేట్స్ పెరుగుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తుంటే మరి ఇప్పుడు ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది. అండ్ అదే రకంగా మరి కొన్ని రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దయిపోతాయి. సో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రద్దయిపోతాయి. రద్దయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మళ్ళా ఒక దేశం ఒకే ఎన్నిక, ఒకటే రోజు అన్ని ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రోజు మరి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి సో ప్రజలకు చాలా చాలా మంచి చేసే విషయం ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో, అంటే మన రాష్ట్రం విషయానికి వద్దాము. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుగా, లోక్సభ అంటే ఎంపీ ఎలక్షన్స్ వేరుగా పెట్టడం జరిగింది. సో అప్పుడు ఏమైపోయింది? అన్ని పార్టీలు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ అసెంబ్లీ మీదనే. ఇక ఎంపీ తర్వాత మళ్ళా సో అసెంబ్లీ కోసం మళ్ళీ పైసలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎంపీ కోసం పైసలు ఖర్చు పెడతారు. ఓకే, ఇక్కడ పాయింట్ డబ్బులు ఒక్కటే కాదండి, డబ్బుల ప్రాధాన్యత ఒక్కటే కాదు. ఇక్కడ ఏంటంటే మన ఆత్మ గౌరవం, అసలు సిసలైనటువంటి ప్యూర్ ఎలక్షన్ ఈ వన్ నేషన్ వన్ ఇండియా వన్ ఎలక్షన్ వల్ల, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల సాధ్యం కాబోతుంది, సాకారం కాబోతుంది. ఎందుకు? రిగ్గింగ్లు జరగవు, దొంగ ఓట్లు పడవు. ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ విషయానికి వస్తే స్పెసిఫిక్గా చార్మినార్ అంటే పాత బస్తీ కావచ్చు, ముఖ్యంగా పాత బస్తీ ఆ ఏరియాలన్నీ కూడా దొంగ ఓట్లు ఉన్నాయి. అట్లాగే నాంపల్లి కూడా దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు. అండ్ లీడర్స్ కూడా ఫిరోజ్ ఖాన్ అన్న లాంటి వాళ్ళు, ఫిరోజ్ ఖాన్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు? చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఫిరోజ్ ఖాన్ భయ్య కూడా. ఏమని? ఈ రిగ్గింగ్ ఓట్స్ వల్లనే, ఈ దొంగ ఓట్ల వల్లనే నేను గెలవలేకపోతున్నా అని చెప్పి చాలాసార్లు ఫిరోజ్ ఖాన్ గారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సమయంలో ఇప్పుడు ఈ రిగ్గింగ్ దొంగ ఓట్లు అనేవి జరగకుండా ఉండడం వల్ల సో ఒక ప్యూర్ ఆఫ్ ఎలక్షన్ అనేది, ఒక ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ అనేది బయటికి వస్తుంది. అంటే ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో ఓటు ఎవరికి వేస్తే వాళ్ళే గెలిచేటట్టు కూడా మనకు కనబడుతుంది. అంతేగాని ఈ పోలింగ్ బూత్స్ని, ముఖ్యంగా పోలింగ్ బూత్స్ని మేనేజ్ చేయడము, లేకపోతే బూత్కి ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా పట్టణచెరు చూసుకుందాం. పట్టణచెరు విషయానికి వస్తే, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా నేను, పట్టణచెరు విషయానికి వస్తే అక్కడ బూత్స్ అన్ని కూడా మేనేజ్ చేయడం జరిగింది, రిగ్గింగ్ ఓట్లు కూడా జరగడం జరిగింది. నాట్ ఈవెన్ మీడియాలో కూడా పట్టణచెరు కౌంటింగ్ లెక్కలు అనేవి ఏ ఛానల్స్లో కూడా చూపించలేదు, చాలా సీక్రెట్గా ఉంచడం జరిగింది. అంటే ఇటువంటివన్నీ కూడా ఈ ఒక్క దేశం ఒక ఎన్నికలో ఈ పప్పులేమి కూడా ఉడకవు బాస్. సో ప్రజలకు ఒక మంచి రోజులు, అంటే ఒక అడుగు ముందుకి, మంచి వాతావరణం, మంచి ఎన్నికలు జరగడానికి నాంది పలకబోతోంది. అండ్ ఒక అడుగు ముందుకు మన భారతదేశం వేయబోతోంది. మరి ఇది బీజేపీ తీసుకొచ్చిందా లేకపోతే కాంగ్రెస్ తీసుకొచ్చిందా అన్నది సమస్య కాదు. ఎవరు తీసుకొచ్చినా ఈ ఎన్నికల వల్ల, అంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకేం మంచి జరుగుతుంది, మన భారతదేశానికి ఏం మంచి జరగబోతోంది, అండ్ భారతదేశం యొక్క నాయకత్వం. అంతేకాదు లైక్ రెండు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ కూటమి ఉంది, ఇండియా కూటమి ఉంది. సో కేంద్రం విషయానికి వచ్చేసరికి ఈ రెండు కూటమిలు ఎలక్షన్ నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి మద్దతు పలుకుతాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కి మద్దతు పలుకుతాయి. సో ఇదొక రకమైనటువంటి ఆప్షన్. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి పరిణామం అన్నమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చూడండి, చాలాసార్లు
అంటే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కొత్త ఫేస్ తెర మీదకి రావాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలామంది ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సనత్ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవరు? మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఆయనే ఎమ్మెల్యే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకంటే. ఎట్లా అంటే అది ఏంటంటే మాస్ పబ్లిక్ ఓట్స్ కానీ, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే రిగ్గింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం కానీ. టీడీపీ అయినా ఆయనే ఉంటారు, బీఆర్ఎస్ అయినా ఆయనే ఉంటారు. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్లకు కూడా మరి మారుతారని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మారుతారు అంటున్నారు. సో ఇట్లా అట్లాగే ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు కూడా మరి నెక్స్ట్ టైము మళ్ళీ ఆయనకు టికెట్ ఇచ్చి నించుంటే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో, నేను మాట్లాడే అసెంబ్లీ గురించి, మళ్ళీ వీళ్ళు పార్లమెంట్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ నేను చెప్పేది ఎక్స్క్లూజివ్గా ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. సో చాలా చూసినారు. ఇక మళ్ళీ వాళ్ళకే పబ్లిక్ ఓట్లు వేయాలంటే వాళ్ళు వేయరు. ఎందుకంటే పబ్లిక్ కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు, కొత్త లీడర్స్ రావాలనుకుంటున్నారు, యువకులు రావాలనుకుంటున్నారు. కొంచెం ఓపిక ఉండి ప్రజా సమస్యలు ఓపికగా వింటూ జనాల మధ్యలో తిరిగే నాయకులు రావాలనుకుంటున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ జమిలీ ఎన్నికలు కూడా కలిసి వస్తాయి. సో మొత్తం పూర్తిగా నీతి నిజాయితీ అయిపోతుందని నేను చెప్పను. బట్ నేనేం చెప్తానంటే ఒక 100%లో 50% 50% ఆఫ్ రిగ్గింగ్ ఓట్స్ అనేవి జరగవు. ఎందుకంటే ఇప్పుడు ఒక కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. పార్టీస్కి కూడా ప్రచారం చేసే సమయం ఉండదు కదా. అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు? ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ జరిగిందండి. మునుగోడు ఎలక్షన్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు కేసీఆర్ గారు. ఒక్కొక్క ఊరికి, నేను చెప్పేది విలేజ్కి, ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని ఇచ్చి మొత్తం అందరు అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళంతా అక్కడే ఉండి మరి గెలిపించుకున్నారు. అదే ఇప్పుడు జమిలీ వచ్చిందనుకో, పార్టీల ప్రచారం కూడా తగ్గుతుంది. పార్టీల ప్రచారము సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ప్రచారం అనేది జరగదు, చాలా కష్టం. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఒక నియోజకవర్గం మీద సొంతంగా ఆ ఎమ్మెల్యే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళే చూసుకోవాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రచారం చేసేంత సీన్ ఉండదు. సో కొద్దిగా ఈ మార్కెటింగ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, డిజిటల్ మీడియా, ఎందుకంటే లైక్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తున్నాము. సో చాలా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి సమయంలో ఊర్లలో కూడా ఇప్పుడు మొన్న నేను కొన్ని ఊర్లకు పోతే వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ నువ్వే కదా మాట్లాడుతావు, నువ్వు ఇట్లా బరాబర్ మాట్లాడి పడేస్తావు అని చెప్పి ఊరోళ్ళు అడుగుతున్నారు ఊర్లలో. అంటే వాళ్ళు పొద్దున్న లేస్తే పొలాల కాడ ఏం చేస్తారంటే ఈ మార్నింగ్ న్యూస్లో లేకపోతే యూట్యూబ్లో లేకపోతే ఖర్చు ఏవో ఒకటి పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాం. అంటే నేను కూడా మాట్లాడేది తెలంగాణ యాస కాబట్టి వాళ్ళు ఇంటి బిడ్డలాగా చూసుకుంటున్నారు. అరే మా బిడ్డరాబాయ్, మా పిల్లరాబాయ్ అన్నట్టు వాళ్ళకు ఒక కనెక్షన్, ఒక బాండింగ్ అనేది ఏర్పడ్డది. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ ప్రచారాలు పెరుగుతాయి. అంటే టీవీ ప్రమోషన్స్ కానీ, లేకపోతే న్యూస్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్. సో ఇట్లాంటివి ఎక్కువ బూమ్ అనేది పెరుగుతుంది. అండ్ వీళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి 1కి 100 సార్లు ప్రచారం చేసేంత స్కోప్ కానీ సమయం కానీ ఉండదు. సో ఇటువంటి సమయంలో డబ్బులు పంచడం కూడా చాలా తగ్గుతుంది. డబ్బులు అనేవి పంచడం కూడా చాలా తగ్గుతుంది. మీన్ వైల్ పబ్లిక్ కూడా ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది. ఎవరేంటి, మనకు అసలు ఏం కావాలా, తెలంగాణకి ఏం కావాలి, సో మిగతా వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత శక్తి కూడా ఎవరికి లేదు. బికాజ్ వాళ్ళు అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎక్కడా మనకి లేదు. మరి ఇటువంటి సమయంలో నేను చెప్పేది ఏంటంటే, సో ఈ జమిలీ ఎన్నికలు అనేది ఏ రకంగా చూసినా ప్రజలకు మేలు జరిగేదే. సో అందుకే నిన్న నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే అమిత్ షా గారు అండ్ అలాగే పార్లమెంట్కి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి సలహాదారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. దేనికి? అసలు జమిలీ ఎన్నికలు అంటే ప్రజలకు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరికి వాక్ స్వేచ్ఛ అనేది ఉంది.
రాజ్యాంగంలోనే రాసిపెట్టున్నది. సో ఏంటంటే పబ్లిక్ మద్దతు లేకుండా, ప్రజా సేకరణ మద్దతు లేకుండా ఏది కూడా జరగదు. మరి ఈ జమిలీ ఎలక్షన్స్ పార్లమెంట్లోనైతే బిల్ పాస్ చేసినాము, కానీ ప్రజలకు దీని మీద అవగాహన కార్యక్రమాలను పెంచాలి అని నరేంద్ర మోడీ గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏం అవగాహన అంటే ఏ రకమైనటువంటి అవగాహన, అసలు జమిలీ ఎన్నికల వల్ల భారతదేశం ఏ రకంగా కొత్త ధనంతో ముందరికి వెళ్తుంది ఈ జమిలీ ఎన్నికలు అనేది మొదలవుతే, అండ్ ఏ రకంగా ఈ రిగ్గింగ్ అండ్ అదే రకంగా దొంగ ఓట్లు అనేవి తగ్గిపోతాయి, ఏ రకంగా డబ్బులు పంచడం అనేది, డబ్బులు ఎలక్షన్ అంటే చాలు ఏర్లై పారుతూ ఉంటుంది, మద్యం ఏర్లై పారుతూ ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇవన్నీ ఏ రకంగా తగ్గుతాయి, అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, జమిలీ ఎన్నికలు వల్ల ప్రజలకు జరిగే మేలేంటి, అండ్ మన భారతదేశంకి జరిగే మేలు ఏంటి, సో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతోంది, ఇంటింటికి రాబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఊరున వాడవాడన జమిలీ ఎలక్షన్ అంటే ఏంటి, ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఏంటి, మన చిన్నప్పుడు ఒక 100 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితము ఈ ఎలక్షనే జరిగింది. సో అందుకేనేమో బహుశా అప్పుడు ఇన్ని స్కాములు కానీ, లేకపోతే ఇన్ని కమిషన్లు కానీ, లేకపోతే మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు కానీ లేవు. అంటే ఇంత డబ్బులు ఇచ్చి మరి ఎలక్షన్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టేటువంటి సీన్ ఎవరికి కూడా లేదు అప్పట్లో. సో అప్పుడు ఏంటంటే కేవలం అభివృద్ధి కోసమే ప్రజలు కూడా ఆలోచించారు. రాను రాను ఇంకా నార్త్లో ఆ సిస్టమ్ ఉందండి. ఓన్లీ మన సౌత్ రాష్ట్రంలో అంటే మన లైక్ తెలంగాణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేదంటే తమిళనాడు, కర్ణాటక, అంటే సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలే డబ్బులు ఏర్లై పారుతూ ఉంటాయి ఎలక్షన్స్లో. మిగిలిన ఎక్కడ నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా, నార్త్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి ఎలక్షన్ ఖర్చు వచ్చిందంటే ఆ రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు 2 కోట్ల కంటే ఎక్కువ కూడా దాటదు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ బీజేపీ తెచ్చిందా, కాంగ్రెస్ తెచ్చిందా, లేకపోతే ఇంకెవరు తెచ్చిందా అనేది కాదు. అన్ని పార్టీస్ కూడా ఏకతత్వంతో ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇటు విపక్షానికి ఉంది, అటు ప్రతిపక్షానికి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఫేవర్ జరగనియండి. నిజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. పబ్లిక్ అనుగుణంగా ఇప్పుడు లాస్ట్ టైము చాలామంది చెప్పినాం కేసీఆర్ గారికి ఏమన్నామంటే వీళ్ళకి టికెట్లు ఇస్తే గెలవలేరు, వీళ్ళందరూ అవినీతి పరులు, సో పబ్లిక్లో మొత్తం బ్యాడ్ అయిపోయింది, బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు వీళ్ళంతా అన్ని కమిషన్లు తీసుకొని అని చెప్పి చాలాసార్లు మొత్తుకుంటే కూడా సో వాళ్ళకి లైక్ వాళ్ళు వినలేదు, గెలుస్తారు అనుకున్నారు, సో అన్నీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళా వీళ్ళు పాత వాళ్ళకి టికెట్స్ ఇవ్వకుండా కొత్త వాళ్ళని ఫ్రెష్ ఫేసెస్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పెట్టి కొంచెం బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళకు గనక కొంచెం లిఫ్ట్ ఇచ్చి, అంటే డబ్బులు ప్రాధాన్యత కాకుండా నిజంగా జనాలలో మంచి పేరున్న వాళ్ళు, లేకపోతే ఏ రాత్రి పిలిచినా సరే అన్నా అంటే ఎస్ వస్తున్నా అని పలికే వాళ్ళు, సో ఆ లీడర్స్ ఎవరో ఐడెంటిఫై చేసి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు, సో ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేసి ఇప్పటి నుంచే వీళ్ళు ముందరికి వెళ్తే కనుక చెప్పలేము. సో జమిలీ ఖచ్చితంగా బీఆర్ఎస్కి కలిసి వస్తుంది, బీజేపీకి కూడా కలిసి వస్తుంది. మరి కాంగ్రెస్కి ఎందుకు కలిసి రాదు అంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఏడాది పాలన చూసిరు కాబట్టి కొంచెం భయ ఆందోళనకి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఊర్లలో భయపడుతున్నారు. మేము ఏదైతే ఇందిరమ్మ రాజ్యం కావాలనుకున్నామో ఆఖరికి సోనియా గాంధీ అంటే కూడా ప్రజలకు చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఎవరవునన్నా కాదన్నా బలిదానాలు అయిన తర్వాతనన్నా మరి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది కదా, తన మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది కదా అని చెప్పి చాలామందికి సోనియా గాంధీ గారు అంటే ఒక అమితమైనటువంటి ప్రేమ ఉన్నది. కానీ ఆ అమితమైనటువంటి ప్రేమను ఏం చేస్తున్నారు తెలంగాణలో, సో ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమని ఖరాబ్ చేస్తున్నారు. ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక ఈ 6 గ్యారంటీలు అక్కర్లేనటువంటి హామీలు ప్రచారం చేసి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి వీర లెవెల్లో
ప్రచారం చేసి మేము కూడా నమ్మిన మరి నిజంగానే మార్పు వస్తుందేమో అనుకుంటే ఇప్పుడు అందరూ కూడా ఒక నేషనల్ పార్టీ అంటేనే భయపడే విధంగా కాంగ్రెస్ పాలిత ఈ పాలన అనేది మనకి క్లియర్గా కనబడుతోంది. సో అది రేవంత్ రెడ్డి గారి వలన, లేకపోతే క్యాబినెట్ మంత్రుల ఫెయిల్యూరా, లేకపోతే క్యాబినెట్ మంత్రులు సీనియర్ మంత్రులు ఎవరు కూడా చప్పుడు చేయకపోవడం వలన, లేకపోతే ఇంటర్నల్ ఇష్యూస్ వలన ఏదనేది పక్కన పెడితే కనుక అవుట్పుట్లో అవుట్లైన్లో మనం చూసినట్టయితే కాంగ్రెస్కి విపరీతమైనటువంటి చెడ్డ పేరు వచ్చింది. సో ఈ చెడ్డ పేరు వల్ల ఏమవుతుంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా కష్టం. కొత్త వాళ్ళని పెట్టినా ఏం చేసినా సరే, జాకీలు పెట్టి లేపినా ఈ డ్యామేజ్ కంట్రోలు ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో చాలామందికి అభిమానులు ఉంటారు, నో డౌట్ రేవంత్ రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉండొచ్చు. అంటే చిన్న ఏజ్లో పైకి వచ్చినటువంటి వ్యక్తిగా చూడొచ్చు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. బట్ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న చాలామందికి ఎదురవుతుంది. సో తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడతారు. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, చెప్పినా కానీ వినట్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అట్లాగే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధతో ఉన్నారు. అంటే మాకు ఎక్కడ కూడా ఒక స్పేస్ లేకుండా అయిపోయింది, మాకు ఎక్కడ కూడా ఒక అవకాశం లేకుండా అయిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఖరికి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా డెప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగానే మా అందరినీ కూడా దూరం పెట్టేసినారు, మా ఎవరిని కూడా కలవట్లేదు, అంటే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అన్న వార్త. సరే రేవంత్ రెడ్డి గారు అంటే వేరే పార్టీ నుంచి వచ్చినాడు, అందుకే కలవట్లేదు, అందుకే దగ్గర తీయట్లేదు అని అనుకుంటే, ఇక్కడ విత్ ఇన్ ద కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి కూడా కండవా కప్పుకున్న వాళ్ళు శ్రీధర్ బాబు గారు అయితేనేంది, బట్టి విక్రమార్క గారు అయితేనేంది, మన ఈయన ఎవరు పొన్నం ప్రభాకర్ అన్న అయితేనేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే సో వీళ్ళందరూ కూడా క్యాడర్ని పట్టించుకోవట్లే, సొంత క్యాడర్ని పిలిచి మాట్లాడట్లే, కార్యకర్తల్ని అరుచుకోవట్లే. సో డబ్బులే ప్రాధాన్యం ఇస్తున్నారు. అట్లీస్ట్ మాకు ఒక ఫోటో దిగే సమయం కూడా ఇవ్వట్లేదు, అట్లీస్ట్ మాకు కలిసి మా బాధ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. సో నాట్ ఓన్లీ పబ్లిక్ అంటలేను, విత్ ఇన్ ద పార్టీ కూడా మీ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చేసిందన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏమైపోతుందంటే కాంగ్రెస్ కుంపటి కాంగ్రెసే, అంటే గతంలో ఎట్లనైతే బీఆర్ఎస్ కుంపటి బీఆర్ఎస్ఏ పెట్టుకుందో వాళ్ళు కాకపోతే వాళ్ళకి 10 ఏళ్ల సమయం పట్టింది. అంటే మొత్తం రెండోసారి గెలిచిన తర్వాత 2018 తర్వాత నుంచి వ్యతిరేకత వచ్చింది. 2019 2020 నుంచి వ్యతిరేకత రావడం మొదలుపెట్టింది. కానీ కాంగ్రెస్కి ఎక్కడ కూడా దేశంలో ఏ స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణలో అయినటువంటి వ్యతిరేకత మరే రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల కూడా కాలేదు. ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు అనేది ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, కార్యకర్తలు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో దీనివల్ల ఏమైపోతుందంటే ప్రతిపక్షాలకు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ ప్రచారం చేయకపోయినా ప్రతిపక్షాలకు ఓట్లు పడే అవకాశం ఉన్నది. అది బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ కూడా అవ్వచ్చు. వారి నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది, వారి స్టాండ్ పట్ల ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ప్రజలలో మమేకమై తిరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ ప్రస్తుతం సైలెంట్గా ఉందని చెప్పి ప్రజల్లో టాక్ నడుస్తూ ఉంది. సో ప్రతిసారి చెప్తా ఉన్నాం బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, కొట్లాడండి, ప్రశ్నించండి, ఇమీడియట్గా స్పందించండి అని చెప్పి. సో బీజేపీ గనక వాళ్ళ స్టైల్ని మారుస్తే నో డౌట్ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం అయితే ఇక్కడ ఉంది. అండ్ అది కూడా బీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఆలోచిస్తారు బీఆర్ఎస్ గురించి అంటే, ఎప్పుడైతే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలలో తిరగనీయకుండా ఇన్ ద సెన్స్ వాళ్ళకి మీతో సత్సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళు మీ బినామీలై ఉండొచ్చు, మీ సన్నిహితులై ఉండొచ్చు, వాళ్ళకి మీరు మాట ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ మీరే నించోండి ఎలక్షన్లో అని మీరు చెప్తుండొచ్చు. కానీ నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ లేకపోతే కవిత గారికి కానీ నేను ఏం చెప్తున్నానంటే,
మీరు ఒకవేళ వాళ్ళకు మీరేమైనా స్నేహితులు అయి ఉంటే కొన్ని రోజులు లూప్ లైన్లో ఉండమని చెప్పండి. కొత్త వాళ్ళకు టికెట్స్, కొత్త ఇన్ఛార్జ్లను అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏమంటున్నా, ఇప్పటికి కూడా బీఆర్ఎస్లో ఓడిపోయిన వాళ్ళు మైకులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ప్రజలలో. అరే మేము ఎవరినైతే దూరం పెట్టానో మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళీ పాత వాళ్ళనే కేసీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారు, పాత వాళ్ళనే కేటీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారు అన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతుంది. సో సెకండ్ క్యాడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో, అంటే ఫస్ట్ క్యాడర్ అయిపోయింది, సెకండ్ క్యాడర్ లీడర్స్ అంటే ఎమ్మెల్యే టికెట్లు ట్రై చేసి సెకండ్ క్యాడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మీరు ఫ్రంట్ లైన్లో పెట్టి వీళ్ళని బ్యాక్లో పెట్టి సో ఇన్ఛార్జీలు మార్చేసి జిల్లా స్థాయిలో అధికారులను ఇన్ఛార్జీలను మార్చేసి అధ్యక్షులను మార్చేస్తే కనుక సో నో డౌట్ బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత వెళ్తుంది, ప్రజలలో కొత్త ఫేసులు కూడా కనబడతాయి, ఇంకా నమ్మకం పెరుగుతుంది. కానీ ఇంకా బీఆర్ఎస్ స్టాండ్ అనేది ప్రజలకు అర్థం కావట్లేదు, ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఉచ్చులోనే అంటే ఏంది ఇట్లయిందని ఒక బాధలో ఉన్నారు తప్ప సో ఇంకా మళ్ళీ అరే బీఆర్ఎస్ మందు రాసుకుంటలేదు కదా, బీఆర్ఎస్కి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి, మెడిసిన్స్ వేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి పోవాలి, మెడిసిన్స్ వేసుకొని క్లియర్ చేసుకోవాలి. కానీ ఆ మెడిసిన్ మందు రాసుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ ఇంకా చేయట్లేదు అనేది కూడా ప్రజలలో టాక్ నడుస్తుంది. సో ఏ రకంగా చూసినా ఈ జమిలీ ఎన్నికలు తెలంగాణకి కూడా మేలు చేస్తుంది, అటు ఆంధ్రాకి మేలు చేస్తుంది, తెలంగాణకి మేలు చేస్తుంది. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఇక ప్రతి రాష్ట్రం అంటే భారతదేశ వ్యాప్తంగా ఒక కొత్త వెలుగులైతే రాబోతున్నాయి. కొంచెం ఈ మద్యము లేకపోతే ఎలక్షన్ ఖర్చు ఇవంతా కూడా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా కొన్ని వేల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా మిగులుతాయి. సో ప్రజలు ఏదైతే పన్ను కడుతున్నారో ఆ పన్నును సేకరించే కదా వీళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెడతా ఉన్నారు. సో ఈ పన్ను రూపంలో వచ్చే డబ్బులన్నీ మిగులుతే సో తద్వారా ఈ డబ్బులన్నీ కూడా ఏ విద్యకో ఏ ఆరోగ్యానికో ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతా ఉన్నాయి. సో దీనికి అనుగుణంగా మరి రాజకీయ నాయకులు అడుగులేస్తారా లేకపోతే అడుగులకు మడుగులెత్తుతారా? ఇంకా సరికొత్త మార్పు కాంగ్రెస్లో ఏమన్నా ఈ ఏడాది కాలం అయిపోయిన తర్వాత ఏమన్నా కొత్త మార్పు రాబోతుందా? బీఆర్ఎస్ నాయకత్వం ఏమన్నా నాయకుల్లో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో పాత వాళ్ళని ఏమైనా మారుస్తారా? అండ్ అట్లాగే బీజేపీలో కూడా ఒక ప్రశ్నించే గొంతుక కరువైంది. పార్టీ అధ్యక్షులు ఎప్పుడైనా సరే కొట్లాడాలి, జనాల మధ్యలో ఉండాలి, కార్యకర్తలకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి, ప్రజల పక్షాన కమిటెడ్గా మాట్లాడాలి, వాక్చాతుర్యం ఉండాలి. అంటే ఒక మాట మాట్లాడినాము అంటే అది కుండ బద్దలు కొట్టినట్టు ఉండాలి. సో అటువంటి ఫైర్ బ్రాండ్స్ బీజేపీకి అధ్యక్షులుగా ఇప్పుడున్నటువంటి సందర్భాలు చాలా అవసరము. సో ఇవన్నీ మరి చూద్దాం. ఈ జమిలీ ఎలక్షన్స్ కొత్త మలుపు రాబోతోంది. జమిలీ ఎలక్షన్స్ ద్వారా కొత్త మలుపు తిరగబోతోంది. ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారికి అయితే ప్రస్తుతం పులి మీద స్వారీ చేసినట్టే ఉంది. ఎందుకంటే ఒక్కసారి బిల్ పాస్ అయిపోయింది, జమిలీ బిల్ అనేది పాస్ అయిపోయింది. ఇప్పుడు ఆమోద ముద్ర కూడా తెలుపుతారు. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది బిల్లు, అక్కడ కూడా ఆమోద ముద్ర తెలిపేస్తారు, తను కూడా ఓకే అనేస్తారు. ఒక్కసారి జమిలీ ఎన్నికలు బిల్ పాస్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు విత్ ఇన్ 1 yearలో మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. అంటే జమిలీ బిల్ పాస్ అయిపోయిన ఏడాదికి ఏమవుతుంది, భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా రద్దయిపోతాయి. ఎన్నికలన్నీ రద్దయిపోయి ఏమవుతుంది, సో మళ్ళా ఎన్నిక జరుగుతుంది. అంటే కాంగ్రెస్ యొక్క టైం పీరియడ్ ఎంత అవునన్నా కాదన్నా ఆల్మోస్ట్ ఒక 1 year నుండి 2 years, 5 ఏళ్ళు పాలించలేరు. మళ్ళీ ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల మళ్ళీ ఎలక్షన్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మొత్తం కూడా మళ్ళీ ఎలక్షన్స్కి రంగం సిద్ధం చేసుకోవాల్సిందే. ఎక్కువ టైం లేదు, 2 years మాత్రమే. 2 years కూడా కాదు, ఇంకా లోపలనే అవుతుంది. ఎందుకంటే రూల్స్ అంటే కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే రీసెంట్గానే మహారాష్ట్ర అయింది కదా, ఏ ఎలక్షన్ అయినా రద్దు చేయాలంటే మినిమం 1 year వెయిట్ చేయాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రద్దు అవ్వాలంటే గెలిచినాక అట్లీస్ట్ ఏడాది కాలంగానన్నా ఆ ప్రభుత్వం కొనసాగాలి. సో ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఏడాది అయిపోయింది. కానీ మహారాష్ట్రలో ఇటు హర్యానా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ 3 ఎన్నికలు మొన్ననే జరిగినాయి, రిజల్ట్స్ కూడా మొన్ననే వచ్చినాయి. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు రావాలి అంటే మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ,
హర్యానా కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఎలక్షన్స్ వస్తే అవి కూడా ఏడాది కాలమన్నా పరిపాలించి ఉండాలి. ఆ గవర్నమెంట్ 1 ఇయర్ అన్నా కొనసాగాలి. సో ఆ 1 ఇయర్ అయ్యే వరకు కూడా హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇవన్నీ ఒక 1 ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు కేంద్రంలో. ఒక్కసారిగా 1 ఇయర్ కంప్లీట్ అయిందనుకోండి ఆ ప్రభుత్వాలకు, కథం ఇక అప్పుడు జమిలీ వస్తుంది అనమాట. జమిలీ ఎన్నికలు. ఎస్, అన్ని గవర్నమెంట్లు కూడా అన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఏడాది కాలం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఏడాది అయిపోయింది కాబట్టి ఏడాది అయిపోయినటువంటి సందర్భంలో సో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల జమిలీ నగారా మోగించబోతున్నామని చెప్పి జీవో పాస్ చేస్తారు. మీరు కావాలంటే వేచి చూడండి. ఒక ఏడాది మాత్రమే సమయం మిత్రమా. ఈ ఏడాది తర్వాత ఏడాదిన్నరలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చి జమిలీ ఎన్నికలు ఒక్క దేశం ఒకే ఎన్నిక జరగబోతుంది. సో ఇదంతా మోడీ ప్లానా, మోడీ స్ట్రాటజీయా అంతా సెకండరీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఎవరి స్ట్రాటజీలైనా ఎవరి ఏ పన్నాగాలైనా ఓట్లేసేది పబ్లికే, లీడర్లను గెలిపించేది కూడా ప్రజలే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటి నుంచి ఇంకా టఫ్ కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రజల కోసం ఆలోచించండి, రిజల్ట్ కోసం ఆలోచించద్దు. ఆటోమేటిక్గా రిజల్ట్ మీ దగ్గరనే ఉంటుంది. సో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నాకు తెలిసినంత వరకు ఇంకొన్ని రోజుల్లో సరికొత్త పార్టీని కూడా తెలంగాణలో కొంతమంది కలిసి స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు. అంటే వాళ్ళు బలంగా నిలబడితేనేమో చెప్పలేము. బట్ వేచి చూద్దాము. మరి సరికొత్త పార్టీ వస్తుందా లేకపోతే ఈ 3 పార్టీ తెలంగాణలో ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ 2గా చీలిపోయే అవకాశం ఉంది. మరి కవిత గారు జాగృతిని బలోపేతం చేయబోతున్నారు సో అనే టాక్ కూడా విపరీతంగా నడుస్తూ ఉన్నది. అది పొత్తులో భాగమవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది కూడా మనం కూడా కొద్దిగా ఆలోచించాలి, వేచి చూద్దాం. ఎనీవేస్, జమిలీ ఎన్నికలు అనేది ప్రజలకు మేలు జరిగేదే. ప్రజలకు దీనివల్ల ఎటువంటి కీడు లేదు. కీడు జరిగేది ఎవరికిరా నాయనా? జమిలీ ఎన్నికలకు భయపడేది ఎవరు అంటే రాజకీయ నాయకులు భయపడాలి. ప్రజలకి మాత్రం ఎటువంటి థ్రెట్స్ కానీ ఎటువంటి నెగటివిటీ కానీ ఈ జమిలీ ఎన్నికల వల్ల లేదు, అది రాదు. ఈ జమిలీ ఎన్నికలు ఎవరి మీద కుంపటి? రాజకీయ నాయకుల మీద కుంపటి. ప్రతిసారి రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేసే వాళ్ళ మీద కుంపటి. వాళ్ళు భయపడతారు. జమిలీ ఎన్నికలకి ఎవరు భయపడతారు? వాళ్ళు భయపడతారు. సో అట్లాగే బైఫర్కేషన్ అయిందంటే కూడా ఒక 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ ఒక 153, 154 నియోజకవర్గాలుగా చీలబోతుంది. అంటే 153, 154 అసెంబ్లీ స్థానాలకు నెక్స్ట్ టైం ఈ జమిలీ ఎన్నికలతో పాటు పోటీ చేయబోతున్నాము. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు డ్యామేజ్ కంట్రోల్ ఏమన్నా చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఏడాది, మోస్ట్లీ 1 ఇయర్ 1.5 ఇయర్. మహారాష్ట్ర మొన్న అయిన ఎలక్షన్స్ 1 ఇయర్ ఎప్పుడైతే 1 ఇయర్ వాళ్ళ గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు జమిలీకి పావులు కలిపే అవకాశం ఉన్నది. సో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో సమయం లేదు మిత్రమా. ఇక రణరంగానికి మీరు మొదలు పెట్టాలి, ముందరికెళ్ళాలి. ఏ రకంగా ప్రజా సమస్యలు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున డ్యామేజ్ కంట్రోల్ చేశారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతను పోగొట్టే ప్రయత్నంలో మందు దెబ్బ తగిలింది తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలంటే మెడిసిన్స్ వేయాలి. సో మందులు వేయాలి. సో మందులు వేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరి చేసుకోండి, డ్యామేజ్ కంట్రోల్ చేయండి. సో వ్యతిరేకతను అరికట్టండి. ఎక్కడ ఎందుకు వస్తుందో ఆలోచించండి. మీ తప్పులు ఏమైనా ఉంటే అది కొద్దిగా సరిదిద్దుకొని సైలెంట్గా ఉండండి. మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పండి. ఒకవేళ మీకు పేరు పెరగాలంటే, లేదు నాకు డబ్బులే కావాలి అనుకుంటే కనుక ఇదే రకంగా మీరు కొనసాగించవచ్చు. ఇక అది ఇంకా మీ దానికే మేము వదిలేస్తున్నాం ఇంకా. సో మొత్తానికైతే ఈరోజు ప్రధాన పత్రికల్లో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. అన్ని పేపర్ల నిండా కూడా